ఇండియా పాకిస్తాన్ పైన వాటర్ వార్ డిక్లేర్ చేసింది. ఆల్మోస్ట్ 65 ఏళ్లు ఈ నీళ్ల విషయంలో శాంతంగా ఉన్న ఇండియా ఇప్పుడు ఈ నీటి కట్టడిని చాలా గట్టిగా పట్టుకుంది. మనం ఈ 65 ఏళ్లు చూసుకున్నా కూడా ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా కూడా పాకిస్తాన్ ఇంకా ఇండియా మధ్యలో మనం ఎప్పుడు కూడా పాకిస్తాన్కి నీరు వెళ్లకుండా చేయలేదు. అది ఇండియా మంచితనం కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ సాధారణ ప్రజలను దృష్టిలో పెట్టుకుని కావచ్చు, ఇలాంటి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. ఈ పాకిస్తాన్ నీటి కట్టడి గురించి మాట్లాడుకుంటే పాకిస్తాన్ 75% వారి మనుగడ ఈ నీటి ద్వారానే నడుస్తుంది. ఆల్మోస్ట్ పాకిస్తాన్ 90% ఫుడ్ ప్రొడక్షన్, అలాగే 20% జీడిపి కూడా ఈ నీటి ద్వారానే డిపెండ్ అయి ఉంది. ఎప్పుడైతే ఇండియాకి స్వాతంత్రం వచ్చి ఇండియాలో కొంత భాగాన్ని చీల్చి పాకిస్తాన్ కి ఇచ్చేసామో, ఆ తర్వాత ఈ పాకిస్తాన్ ఇంకా ఇండియా మధ్య ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ గొడవలకి విసిగిపోయిన ఇండియా కాశ్మీర్ నుండి పాకిస్తాన్ కి వెళ్లే నీరు ఏదైతే నదులు ఉన్నాయో ఆ నదికి డ్యామ్ కట్టి కట్టడి చేయడం జరిగింది. దెబ్బకి పాకిస్తాన్ దేశం మొత్తం కూడా ఆ నీటి మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది చెప్పండి? సో వెంటనే పాకిస్తాన్ పరిగెత్తుకుంటూ ఇండియాకి వచ్చింది. ఇండియాకి వచ్చి ఇండియాతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. సో ఇండియా గురించి తెలియదు ఏమీ కాదు, మన సాఫ్ట్ హార్టెడ్ అలాగే కైండ్ హార్టెడ్ కూడా. సో వెంటనే ఒప్పందానికి అంగీకరించి డ్యామ్ గేట్లు ఎత్తేయడం జరిగింది. అయితే ఈ సంఘటనని, ఈ విషయాన్ని పాకిస్తాన్ నేరుగా తీసుకెళ్లి వరల్డ్ బ్యాంక్ దగ్గర పెట్టింది. వరల్డ్ బ్యాంక్ ఇరు దేశాలను పిలిచి అలాగేలా ఇండియాని ఒప్పించింది ఇండస్ వాటర్ ట్రీటీకి సైన్ చేయడానికి. ఆ విధంగా 1960లో జరిగిందే ఇండస్ వాటర్ ట్రీటీ. సింపుల్ గా మనం ఏదో చెప్తున్నాం కానీ ఈ ఇండస్ వాటర్ ట్రీటీ ఎంత గొప్పదంటే, యుఎస్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఏమన్నాడంటే, దిస్ ట్రీటీ ఇస్ లైక్ సైనింగ్ స్టార్స్ ఇన్ దిస్ డిప్రెషన్ వరల్డ్ అని. ఈ ట్రీటీ సైన్ చేయడం వల్ల ఇండియా ఒక శాంతి ఇంకా యూనిటీ దేశం అని మరొకసారి ప్రూవ్ చేసింది. ఒకసారి ఈ నదులను చూడండి. సింధు ఇంకా దాని ఉపనదులు ఇండియా నుండి పాకిస్తాన్ కి ఫ్లో అవుతున్నాయి. సో టెక్నికల్ గా ఇండియా అప్పర్ రిపేరియన్ నేషన్ అండ్ పాకిస్తాన్ ఈజ్ డౌన్ స్ట్రీమ్ రిపేరియన్ నేషన్. సో ఈ అప్పర్ రిపేరియన్ నేషన్ దగ్గర పూర్తి కంట్రోల్ ఉంటుంది ఆ నదుల పైన. బట్ అయినా కూడా ఇండియా ఎలాంటి బెనిఫిట్ చేసుకోలేదు ఆ అవకాశాన్ని. సో ఆ అవకాశాన్ని చేజిక్కించుకోకుండా తిరిగి ఈ 3 నదులు ఇండస్, జేలం ఇంకా చైనా పాకిస్తాన్ వాటాగా వెళ్లిపోయాయి. కేవలం రావి, బీస్ ఇంకా సుట్లేస్ ఇండియాకి వాటాగా వచ్చాయి. బట్ స్టిల్ చూస్తుంటే ఆళ్లకు 3 మనకు 3 ఆక్పాక్ కరేపాక్ బరాబర్ అయింది కదా అని అనుకోవచ్చు. కానీ వాస్తవంగా చూసుకుంటే ఈ నదుల విభజన కారణంగా సింధు నదికి సంబంధించి 182 మిలియన్ ఏకర్ ఫీట్ లో కేవలం భారతదేశానికి 33 మిలియన్ ఏకర్ ఫీట్స్ మాత్రమే వచ్చాయి. అంటే కేవలం 20%, 20% మాత్రమే. ఈ విధంగా ప్రపంచంలోనే మొదటిసారి అప్పర్ రిపేరియన్ కంట్రీ ఏదైతే ఉందో వాళ్ళు తక్కువ వాటాన్ని తీసుకోవడం. అంటే ఇండియా మొత్తంగా కేవలం 20% సింధు జలాలకు రాజీ పడింది. కానీ ఎందుకు? ఈ విషయం గురించి తెలుసుకోవాలంటే మనం కాలానికి కొంచెం వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. వెళ్ళి అక్కడ ఈ ట్రీటీలో భాగంగా ఈ ఒప్పందంలో జరిగిన చర్చలేంటో తెలుసుకోవాలి. దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి. అప్పటి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఓపెన్ గా ఏం చెప్పాడంటే, పాకిస్తాన్ పూర్తిగా ఎడారైనా పర్లేదు, కానీ హిందువులు అందించే నీటిపైన మాకు నమ్మకం లేదు అని. అదే మరోపక్క నెహ్రూ గారి ఆలోచన ఏంటంటే, సింధు నదీ జలాలు ఇండియా, పాకిస్తాన్ 2 దేశాలు వాటా తీసుకొని వాడుకోవడానికి తగినంతగా ఉన్నాయి. బహుశా అందుకేనేమో నెహ్రూ గారు ఆలోచించారు ఈ ట్రీటీ పాకిస్తాన్ ఇంకా ఇండియా మధ్య శాంతి నెలకొల్పి కాన్ఫ్లిక్ట్స్ అన్ని కూడా తగ్గుముఖం పడతాయి అని. ఆ ఆలోచన కారణంగానే ఇండియా పాకిస్తాన్ కి ఎక్కడా లేని రాయితీలు ఇచ్చింది. కానీ మనం కొద్దిగా లాజిక్ గా ఆలోచిస్తే ఒప్పంద చర్చల్లో ఇరు దేశాల మొదటి ప్రతిపాదన అంటే ప్రపోజల్స్ చూస్తేనే తెలిసిపోతుంది అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అని. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ కి 76% వాటా ఇవ్వాలనుకుంటే పాకిస్తాన్ ఇండియాకి కేవలం 13% మాత్రమే వాటా ఇవ్వాలనుకుంటూ ఉంది. సో ఇది చూసి కొందరు జియో పాలిటిక్స్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఇరు దేశాలు ఉంచిన ఈ ప్రపోజల్స్ బట్టే వరల్డ్ బ్యాంక్ కి అర్థమైపోయింది ఇండియా ఒక సాఫ్ట్ టార్గెట్ అని, ఇండియా సాఫ్ట్ కార్నర్ లోనే ఉంది అని. అందుకే గుంటనక్క పాకిస్తాన్ ఇండియాని ఎక్స్ప్లాయిట్ చేయాలని చూస్తుంది. సో అందుకే వరల్డ్ బ్యాంక్ పాకిస్తాన్ తరపున స్వయం ప్రకటిత న్యాయవాదిగా నిలబడి సింధు నదిలో 20% వాటా ఇండియాకని, 80% పాకిస్తాన్ కని చెప్పింది. బట్ ఇక్కడ షాకింగ్ థింగ్, ఇండియా ఎందుకు అంగీకరించింది కూడా. అందుకే చరిత్రపరంగా ఈ నిర్ణయాన్ని నెహ్రూ చేసిన 6వ బ్లెండర్ అని పిలుస్తారు. అఫ్ కోర్స్ ఈ నిర్ణయానికి నెహ్రూ గారు చాలా విమర్శలు ఫేస్ చేయాల్సి వచ్చింది. సో లోక్సభలో ఇందుకు డిఫెన్స్ గా ఇది కేవలం సెటిల్మెంట్ కాదు, 2 దేశాల మధ్య శాంతి నెలకొల్పడానికి తీసుకున్న నిర్ణయం అని. మేబీ శాంతి భద్రత విషయాల్లో నెహ్రూ గారు కరెక్ట్ అయి ఉండొచ్చు. బట్ నెహ్రూ గారు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ కి అసలు విలువే లేదు. ఎందుకు ఇలా అంటున్నానంటే, తన సొంత పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీలే ఈ స్టేట్మెంట్ పైన తీవ్రంగా వ్యతిరేకించారు. ఎంతోమంది ఎంపీలు నిర్మోహమాటంగా చెప్పారు, నెహ్రూ గారి వల్ల మేము చాలా నిరాశకు గురవుతున్నాము అని. ఈవెన్ ఎంపీ అశోక్ గారు నిర్మోహమాటంగా చెప్పారు, పాకిస్తాన్ని సంతోషపెట్టడానికి ఇండియా వారి ప్రయోజనాలను త్యాగం చేసింది అని. నిజానికి జరిగింది కూడా అదే. ఎందుకంటే నెహ్రూ గారి ఈ సద్భావన అంటే గుడ్ విల్ ఏదైతే ఉందో పాముకి పాలు పోసి పెంచినట్లయింది. అలా అనడానికి కారణం, ఈ ఒప్పందం జరిగి ఇన్నేళ్లవుతున్నా మనపైన ఇప్పటి వరకు 3 యుద్ధాలు, లెక్కలేనన్ని ఉగ్రదాడులు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. బట్ మొన్నటి వరకు కూడా ఈ ట్రీటీ విషయంలో ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు.
ఇండియా అనుకుంటే ఈ సింధు నది జలాలని స్ట్రాటజిక్ టూల్ గా వాడుకోవచ్చు. అలా ఎప్పుడో వాడి ఉండినట్లయితే అది పాకిస్తాన్కి ఎంత ప్రమాదకరమో ఈ అమెరికన్ న్యాయవాది డేవిడ్ ఇలియంతల్ ఎవరైతే ఇండస్ వాటర్ ట్రీటీలో చాలా దగ్గరగా పాల్గొన్నాడో ఆ వ్యక్తి మాటలు బట్టే అంచనా వేసుకోవచ్చు. అతనేమన్నాడంటే పాకిస్తాన్ బాంబులు ఆయుధాలు తన శత్రు దేశాలకు ఎంత నాశనం చేయగలవో అంతకంటే ఎక్కువ నాశనం పాకిస్తాన్ని ఇండియా ఈ సింధు జలాలను కట్టడి చేసి చేయొచ్చు అని. కానీ భారతదేశం ఎప్పుడూ కూడా అలా చేయలేదు. మనకు నష్టం ఉన్నా ఈ ఒప్పందాన్ని ఎప్పుడూ కూడా అతిక్రమించలేదు, రెండు దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నా కూడా. అయితే ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే మనకు ఇంకో సినిమా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏషియానే తీసుకుంటే మొత్తం 57 ట్రాన్స్నేషనల్ రివర్స్ ఉన్నాయి. అంటే ఒకే నది 2 లేదా అంతకంటే ఎక్కువ దేశాలలో ఫ్లో అయ్యేవి. బట్ ఇక్కడ మాత్రం నీటి ఒప్పందం జరిగిన ఆనవాళ్లు కూడా ఎక్కడ కనబడవు. అత్యధిక ట్రాన్స్నేషనల్ రివర్స్ ఇక్కడే మొదలవుతున్నాయి. అలా చైనా నుండి మొదలై 18 కంటే ఎక్కువ నదులు డౌన్ స్ట్రీమ్ కంట్రీస్కి వెళ్తున్నాయి. కానీ చైనా ఏ ఒక్క దేశంతో ఎలాంటి వాటర్ ట్రీటీ చేసుకోలేదు. జస్ట్ ఆ నదీ జలాల ప్రవాహాన్ని నియంత్రిస్తూ ఉంటారు సజావుగా ప్రవహించడానికి. అదే మన ఇండియాకి వస్తే పాకిస్తాన్తోనే కాదు బంగ్లాదేశ్తో కూడా మనం వాటర్ షేరింగ్ ట్రీటీ సైన్ చేసుకున్నాం. ఏషియాలో ఇలా చేసిన ఏకైక దేశం మనదే. సో మొత్తానికి ఇండస్ వాటర్ ట్రీటీ వల్ల పూర్తి ప్రయోజనం పొందింది పాకిస్తాన్. అలాగే రీసెంట్లీ వరల్డ్ హంగర్ ఇండెక్స్ రిలీజ్ చేసిన రిపోర్ట్ చూస్తే ఇండియా పాకిస్తాన్ కంటే కింద ఉంది. దే మీన్స్ ఇండియాలో ఆకలి కేకలు ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు పాకిస్తాన్ అని. సో ఈ ఇష్యూ పైన ఇండియా వరల్డ్ బ్యాంక్ కి ఓపెన్ గా చెప్పింది మీరు ఈ విషయంపై ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు అని. అవన్నీ పక్కన పెడితే ఇండియాకి 20% సింధు జలాలు దక్కుతున్నాయి. అందులో కూడా ఇండియా కేవలం 93% మాత్రమే ఉపయోగించుకుంటుంది. మిగిలిన 7% జలాలు పాకిస్తాన్కి ప్రవహించేలా చేస్తున్నాం. అంతేకాదు ఈ జలాల ద్వారా కేవలం 8 లక్షల ఎకరాల ఇరిగేషన్ మాత్రమే చేస్తున్నాం. ఒప్పందం ప్రకారం 13.2 లక్షల ఎకరాలకు పర్మిషన్ ఉన్నా కూడా. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ సింధు నది పరివాహక ప్రాంతాలలో 4 కొత్త ఫాస్ట్ ట్రాక్ ఇరిగేషన్ ప్రాజెక్టులు లాంచ్ చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా కాశ్మీర్లో అదనంగా 2 లక్షల ఎకరాల ఇరిగేషన్ పెరుగుతుంది. పాకిస్తాన్ విషయానికొస్తే వాళ్ళు ఏ డ్యామ్స్ విషయంలో అబ్జెక్షన్ లేవదీశారు. ఆ డ్యామ్స్ లో ఒకటైన కిషన్ గంగా ఇప్పటికీ ఫుల్లీ ఫంక్షనల్ గా పనిచేస్తుంది. దీనివల్ల కేవలం కాశ్మీర్ మాత్రమే కాదు ఎన్నో నార్త్ ఇండియన్ స్టేట్స్ ప్రయోజనం పొందుతున్నాయి. ఇంతేకాదు దీనివల్ల జనరేట్ చేస్తున్న 12% ఎనర్జీ ఆల్రెడీ ఎనర్జీ డెఫిషియెంట్ కాశ్మీర్కి ఉపయోగపడుతుంది. ఇవన్నీ గమనిస్తే పాకిస్తాన్ మాకు సమస్య అని చెప్తున్న ఆ డ్యామ్లు మనకు ఎంతలా ఉపయోగపడుతున్నాయో అంచనా మీకే వదిలేస్తున్నా. ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో గురించి మీరేమనుకున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆన్ ది నోటిఫికేషన్ బెల్ ఐకాన్. జై హింద్.